సర్లే, నువ్వు నా మాట ఎప్పుడు విని వచ్చావు గనక చెప్పేది విను. ప్రకాష్ అంకుల్ వాళ్ళకి తెలిసిన అబ్బాయి ఒకడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి కలవాలతని. నేనెందుకు కలవాలి? ఎందుకేంటి, ఎందుకు పెళ్లి చేసుకోవా? బా ఇప్పుడు ఇవన్నీ పెట్టకమ్మా నాకు. పెట్టకేంటి పెట్టకు, 27 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్లి? బయట ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఏం చెప్పాలో తెలియట్లే నాకు మీ నాన్నకి. నీకు మాత్రం ఏం పట్టింపు లేదు. అయితే ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే కూర్చోండి. ఇప్పుడు ఇవన్నీ వద్దు నాకు. కాదు కూడదని బలవంతం పెడితే తోలు తీస్తాను. అరుస్తున్నావేంటే? అసలు నిన్న అక్కడ పంపించి ఉద్యోగం చేయిస్తోందే ఎక్కువ. చెప్తే వినడుగా మీ నాన్న. ఇంకా ఉద్యోగాలే సద్యోగాలే తట్టా ఉట్టా సతుకుని ఇంటికి రా. ఇప్పుడు ఏంటమ్మా, వెళ్ళి కలవాలి అంతేగా? కలవడమే కాదు, మంచి సంబంధం ఇది. వెళ్ళి సక్రమంగా మాట్లాడు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాము, ఇక కుదరదు, ఆగే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంబంధం ఖాయమైపోవాలి. టిప్పు, ఏం చేద్దామంటావు మరి? ఇంతసేపు పెద్ద షర్లాక్ హోమ్స్ లాగా ఆలోచించి ఇప్పుడు ఏం చేద్దామని నన్ను అడుగుతావా? ఏం చేయమంటావు మరి? జర్ర ఆరామ్స్ ఒక పెగ్గేసి పండుకుందాం అనుకున్న టైంకి మీ అమ్మ ఫోన్ చేసి మనకు పెద్ద బాంబు వేసింది. ఏం పని చేస్తుంది మైండ్? అయినా నీకింత జల్దీ పెళ్లి చేయాలని మీ అమ్మకి ఎందుకు అనిపించింది? మీ అక్కకి పెళ్లి చేసినప్పుడు తన ఏజ్ ఎంత? ఎంత 21, 22. మస్తు జల్దీ చేసేసినాం. మరి నా ఏజ్ ఎంత? ఓకే ఓకే ఓకే. ఓ పని చేద్దాం, హెల్త్ బాగాలేదని చెప్పి రానని చెప్పి. ఏమని చెప్పను? లూజ్ మోషన్స్ అని చెప్పనా? బాలే, గలీజ్ ఉంది. పోనీ ఇష్టం లేదని ఇంట్లో చెప్పే కదా, లొల్లే ఉండదు. ఎందుకని అడిగితే? మగాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పు. అట్లా అమ్మాయిల మీద కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పు. అడ్డగాడిదిలాగా అడ్డమైన సలహాలన్నీ ఇస్తావు. అసలే నేను ప్రాబ్లంలో ఉంటే. ఆగుతావు ఒక్క నిమిషం. ఈ లొల్లంత ఎందుకు? వాని పిలిస్తే అయిపోతాయి కదా, వాడే మంచి ఐడియా ఇస్తాడు. ఎవరిని నవ్వుతావేంట్రా? కొండగాడు. ఏమైందిరా మచ్చా, బక్కగా అయిపోయాను? తింటలే బాబే? నీ మీద బెంగ పెట్టుకుని రుత్తడం ఆపు, విషయం చెప్పు. జీవితంలో మనిషికి ఎన్ని రిలేషన్స్ ఉన్నా స్నేహానికి విలువ ఎక్కువరా. నాకు నువ్వంత విలువిస్తున్నట్టేం అనిపించట్లేదు మా.